ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊపిరితిత్తుల్లో కఫము కొంతమందికి పల్చగా ఉండి శ్లేష్మము ఎక్కువ తయారై గాలి ప్రయాణానికి కఫము శ్లేష్మాలు అడ్డుపడి శ్వాస సరిగా అందకుండా, నిద్ర సరిగా పోకుండా బాడీ వీక్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. ఈ కఫాలు శ్లేష్మాలు త్వరగా తెగి బయటికి రావటానికి ఏమన్నా కొన్ని ఆహారాలు లేదా మెడిసిన్స్ ఏమైనా న్యాచురల్లీ ఉంటాయని అందరం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ముఖ్యంగా కూరగాయల్లో కాకరకాయ చాలా మంచిదని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. కాకరకాయ అంటే చేదు కాబట్టి చాలామంది దీన్ని పెద్దగా ఇష్టపడరు. ఏదైనా తిన్నప్పటికి కూడా అందులో బాగా చింతపండు వేసి, బాగా మసాలాలు వేసి, నూనెలు పోసి అలా చేస్తే తప్ప కాకరకాయ తినరు. కొంతమంది అయితే కాకరకాయ నూనెలోనే దేవేసి అట్లా తింటున్నారు. అలా నూనెలో దేవి